ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఉన్న దేశం, కానీ నీళ్లు మాత్రం బంగారం కంటే ఖరీదు ఎక్కువ. ఇదే కువైట్. కువైట్ అనే పేరు వెనుక ఉన్న అర్థం ఏంటంటే, కువైట్ అనేది ఒక అరబిక్ పదం. దీని అర్థం నీటి దగ్గర ఉన్న ఒక కోట లేదా మహల్ అని అర్థం. దీని అధికారిక పూర్తి పేరు దౌలత్ ఆల్ కువైట్. కువైట్ రాజధాని కువైట్ సిటీ. ఇక్కడ కరెన్సీ అయిన కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత విలువైనది. అమెరికన్ డాలర్ లేదా పౌండ్స్ కంటే దీని విలువ చాలా ఎక్కువ. కువైట్ స్వాతంత్ర్యం మరియు వైశాల్యం భారతదేశం లాగే ఒకప్పుడు కువైట్ కూడా బ్రిటిష్ పరిపాలన ఉండేది. 1961లో వీరికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది. దీని వైశాల్యం కేవలం 17,820 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం కంటే కూడా చాలా చిన్నది. ఆర్థిక పరిస్థితి: కువైట్ జనాభా దాదాపు 45 లక్షల మంది. ఇంత చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఈ దేశ ఆదాయంలో 95% కేవలం పెట్రోలియం, చమురు అమ్మకాల ద్వారానే వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఇది ఒకటి. 2009లో ఒంటెల రేసింగ్లో మనుషులకు బదులుగా రోబోలను ఉపయోగించి ఒంటెలను పరిగెత్తించిన ఏకైక దేశంగా కువైట్ నిలిచింది. మహిళల హక్కులు: ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటును ఏర్పాటు చేసిన మొదటి అరబ్ దేశం కువైట్. ఇతర అరబిక్ దేశాలతో పోలిస్తే ఇక్కడ మహిళలకు ఎన్నికల్లో పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంది. కానుకలు ఇచ్చే నియమం: ఇక్కడ నిబంధనల ప్రకారం ఏ పురుషుడైనా ఒక మహిళకు నేరుగా బహుమతి ఇవ్వకూడదు. తన భార్య, సోదరి లేదా తల్లి ద్వారా మాత్రమే ఆ మహిళకు కానుకలు అందజేయాల్సి ఉంటుంది. వాతావరణం: ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు సుమారు 53 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తాయి. ఈ వేడి కారణంగానే కువైట్ తమ నేషనల్ డేను జూన్ 19 నుండి ఫిబ్రవరి 25కి మార్చుకుంది. న్యాయ వ్యవస్థ: ఇతర అరబ్ దేశాల వల్లే ఇక్కడ పూర్తి షరియా చట్టం ఉండదు. ఇక్కడ లీగల్ సిస్టమ్ ఫ్రాన్స్ దేశాన్ని పోలిన సివిల్ లా వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నిషేధాలు: కువైట్లో మద్యం కొనడం మరియు అమ్మడంపై పూర్తిగా నిషేధం ఉంది. అలాగే రంజాన్ మాసంలో బహిరంగ ప్రదేశాల్లో తినడం, గట్టిగా సంగీతం పెట్టడం మరియు డాన్సులు చేయడం నిషేధం. రైల్వే మరియు నీటి లభ్యత: ఈ దేశంలో ఎలాంటి రైల్వే లైన్లు లేవు. అలాగే ఇక్కడ నదులు లేదా సరస్సులు వంటి మంచినీటి వనరులు లేవు. సముద్రపు ఉప్పు నీటిని భారీ ఖర్చుతో శుద్ధి చేసి త్రాగునీరుగా మారుస్తారు. అందుకే ఇక్కడ చమురు ధర కంటే వాటర్ బాటిల్ ధర చాలా ఎక్కువ. ఇంత చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచానికి ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. కువైట్ గురించి ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.